నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. మరి అలాగే దాన్ని ఉద్దేశించే పాలమూరు గడ్డ పైన భారీ బహిరంగ సభ కూడా వీళ్ళు నిర్వహించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మరి అలాగే ఆ బహిరంగ సభలోని శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తన ప్రసంగం ఒకసారి మీరు వినండి మిత్రులారా. మైనార్టీలకు మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ విన్నారు కదా. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ప్రజలను డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని కూడా మన యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే ప్రసంగిస్తున్నారు. మీరు అందరు విన్నారు కదా ఈ మాట. సో దీన్ని ఉద్దేశించి మనమేం మాట్లాడుతున్నామంటే, సరే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కొన్ని దోవలతో ఇవ్వలేదు, వాస్తవమే. కానీ కొన్ని దోవలతో మాత్రం డబుల్ బెడ్రూమ్లు అమలయ్యాయి. కొన్ని దోవలతో అలాగే డబుల్ బెడ్రూమ్ నిర్మించి అటనే విడిచిపెట్టారు. సో వాళ్ళు మోసం చేశారేమో, సరే దాని పక్కకు పెడితే, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి రాకముందు ఓట్ల సమయంలో ప్రజలను మీరు ఓటు అడిగే సమయంలో ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఒక చెక్కు బుక్ లాగా 6 గ్యారంటీల పేరిట ప్రజల్లోకి వెళ్ళారు. మీరు 6 గ్యారంటీల పేరిట ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరాలకు దగ్గర అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. మరి ఇప్పటి వరకు 6 గ్యారంటీల గురించి ఎక్కడన్నా సరే చట్టసభలలో కానీ అసెంబ్లీలో కానీ 6 గ్యారంటీలు అమలు చేసినామని మీరు ఆ బహిరంగ సభలో చెప్పగలరా? అంటే గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు ప్రజలను మీరు మోసం చేయలేదా? ఒకసారి మీరే ఆలోచించాలి. ప్రజలను మీరు మోసం చేయలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను నిట్ట నడుమున ముంచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ప్రజలను నమ్మించి మోసం చేసింది మీరే. ఇది ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం. అవును, 6 గ్యారెంటీల పేరు చెప్పినాం. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? గాలికి వదిలేసినరా? ఏం తమాషా పడుతుండ్రా మీరు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడరా? ఇది మిత్రులారా ఇలా జరుగుతుంది. మరి అతను అదే సభలోని తన మాట ఒకసారి ఇంకొక వేరే మహబూబ్ నగర్ జిల్లా గురించి పాలమూరు గడ్డ గురించి ఒక మాట మాట్లాడి ఒకసారి వినండి మిత్రులారా. 10 ఏళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పాలమూరును పడావు పెట్టినావు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది. ఆనాడు 2014లో నేను కొట్లాడి తెచ్చిన కదా మిత్రులారా, పాలమూరు గడ్డ ఎడారిగా మారిందంట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని కటిక పేదరికంలో ఉన్న జిల్లా పాలమూరు గడ్డని పాలమూరు జిల్లా. సో వాస్తవానికి పాలమూరు జిల్లా కటిక పేదరికంలో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఇక్కడ మేమేమంటున్నామంటే పాలమూరు జిల్లా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. పాలమూరు జిల్లాకు 3 పంటలు పండడానికి నీళ్లు పుష్కలంగా వాడుతున్నాయి అక్కడ. ఇప్పుడు మీరే వెళ్ళండి ఒకసారి. మీరు వెళ్ళి ప్రజల మధ్యకు వెళ్ళి పాలమూరు గడ్డ రైతులను అడిగి తెలుసుకోండి. వాస్తవానికి గత ప్రభుత్వం పాలమూరు జిల్లాకు మాత్రం ఎట్లాంటి డోకా చేయలేదు, మంచి అభివృద్ధి చేసింది. పాలమూరు గడ్డకు మాత్రం మంచి నాణ్యమైన పాలన అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదైతే 100కు 100% నిజం. మీరు మాత్రం పాలమూరు జిల్లా ఒక బిడ్డగా పుట్టినరు. మీరు ఏ విధంగా ఇప్పుడు డెవలప్ చేస్తారో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఆ 3 సంవత్సరాలలో పాలమూరు గడ్డను ఏ స్థాయిలో మీరు నిలబెడతారో అది కూడా ఖచ్చితంగా అదే పాలమూరు గడ్డ ప్రజలందరూ కూడా చూస్తారు. సో గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పనులు ప్రజల మధ్యలో ఉన్నాయి. మీరు వేదికలపైన నిలబడి ఇష్టం నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే దీన్ని? పాలమూరు గడ్డకు 3 పంటలు పండించుకోవడానికి పుష్కలంగా నీళ్ళు ఏరులై పారుతున్నాయి. మీరే వెళ్ళండి, చూడండి, తెలుసుకోండి. ఇది ఇట్లా ఉంది మిత్రులారా. ఇంకొక పాయింట్, సరే అతని మాట ఇంకొక మాట కూడా మీరు వినండి. ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే. విన్నారు కదా మిత్రులారా, పాలమూరు గడ్డను చూపిస్తూ విదేశాలలో బిజినెస్లు మార్కెట్లు చూపించుకొని బిజినెస్ చేస్తున్నారని కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. వాస్తవానికి పాలమూరు గడ్డ అంటేనే పేదరికం అని కూడా తెలిసిన విషయమే. సరే ఓకే, మరి పాలమూరు గడ్డ నుంచి వలసబోయే కూలీలు
వలసపోయే రైతులు మరి ఎంతోమంది పేదలు పాలమూరు గడ్డ నుంచి వెళ్ళేవారు. మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గతంలో, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి వలస కూలీలు తగ్గిపోయింది. ఎక్కడ? పాలమూరులోని. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని మీరు ఇంకా పేదరికంలో ఉన్నదని మీరు ఏ విధంగా చెప్తారు? నీ సొంత జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లా ఎంత పేదరికంలో ఉందో మీరే తెలుసుకోవాలి. ఫస్ట్ పాలమూరు జిల్లాను కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. దాన్ని మాత్రం నీ సొంత జిల్లా వికారాబాద్ జిల్లా గురించి నువ్వు చూసుకో. వికారాబాద్ జిల్లాలోని అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు పరిష్కరించండి. అంతే తప్ప మీరు పదే పదే అక్కడ అభివృద్ధి అయిన జిల్లా కాడికి పోయి అభివృద్ధి కాలేదు అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా మేము మీకు చెప్పవలసిందే ఏమేం జరిగిందని కూడా. సో ఈ విధంగా ఈ రకమైన మాటలు మీరు మాస్ మాటలు మాట్లాడే అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధపు మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో ఈ విధంగా మీరు మాట్లాడడానికి ఏ ముఖం ఉంటుందండి? మీరే చెప్పండి. సరే, ఇప్పుడు 5 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసిండ్రు. సో ఖచ్చితంగా ఇది అయితే ఎందుకు చేస్తుండ్రు? మీరు కేవలం సర్పంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే మీరు ఇప్పుడు పొలిటికల్ గ్రామ ఓట్ల కోసం మాత్రమే మీరు ఆడుతున్నటువంటి ఇది ఒక గేమ్ ఇది. అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు.